హాయ్ అండి, వెల్కమ్ టు రైట్ లైఫ్ వైబ్స్. ఉప్పు ఇది వంటల్లో రుచిని ఎలా పెంచుతుందో ఆరోగ్యానికి అంతే హాని చేస్తుంది. అందుకే దీని వాడకం తగ్గించుకోవాలి. అయితే ఒకేసారి తగ్గించుకోవడం కష్టం. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మనలో చాలామంది రిఫైన్డ్ టేబుల్ సాల్ట్నే వాడుతుంటారు. దీనిలో 99.9% సోడియం క్లోరైడ్ ఉంటుంది. దీనిని రోజుకు 5 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ వస్తుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువై హార్ట్ స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది, కిడ్నీస్ని కూడా డామేజ్ చేస్తుంది. అందుకే రిఫైన్డ్ టేబుల్ సాల్ట్ వాడకాన్ని తగ్గించుకోండి. రాక్ సాల్ట్ అంటే కళ్ళుప్పు. దీనిని రిఫైన్ చేస్తేనే టేబుల్ సాల్ట్ వస్తుంది. ఈ రిఫైన్డ్ ప్రక్రియలో ముఖ్యమైన మినరల్స్ లైక్ ఐరన్, మెగ్నీషియం లాంటివి లాస్ అవుతాయి. అందుకే రిఫైన్డ్ టేబుల్ సాల్ట్ కంటే రాక్ సాల్ట్ని వాడటం మంచిది. ఇక పింక్ సాల్ట్ విషయానికి వస్తే టేబుల్ సాల్ట్ రాక్ సాల్టులతో పోలిస్తే కేవలం 1% మాత్రమే సోడియం క్లోరైడ్ తక్కువగా ఉంటుంది. అంటే 98%. ఇది కూడా మన ఆరోగ్యానికి హానికరం. అయితే రాక్ సాల్ట్లో లాగానే దీనిలో కూడా మినరల్స్ ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే టేబుల్ సాల్ట్, రాక్ సాల్టులలో అయోడిన్ ఉంటుంది. ఇది పింక్ సాల్ట్లో ఉండదు. ఈ మినరల్ లోపిస్తే థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇది ఎదిగే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎంతో ముఖ్యమైన మినరల్. తక్కువగా తీసుకోవడం వలన వారిలో తెలివితేటలు మందగిస్తాయి. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఏ ఉప్పు ఎంత తినడం వలన హెల్త్ని కాపాడుకోగలుగుతామో. పింక్ సాల్ట్ హెల్త్కి మంచిది అనేది కేవలం ఒక మార్కెట్ మాయాజాలం. ఇక టేబుల్ సాల్ట్ వంటల్లో వాడటానికి సులభంగా ఉంటుంది అని దీనినే వాడతాము. కానీ దీనిలో అయోడిన్ తప్ప ఏ విధమైన మినరల్స్ ఉండవు. ఇక కాస్ట్ విషయానికి వస్తే రాక్ సాల్ట్ 20 రూపీస్ ఉంటే టేబుల్ సాల్ట్ 30 రూపీస్ ఉంటుంది. మరి పింక్ సాల్ట్ 100 రూపీస్ కంటే ఎక్కువే ఉంటుంది. కాస్ట్ ఎక్కువగా ఉంటే వచ్చే లాభాలు ఎక్కువ అనే అపోహలో ఈ పింక్ సాల్ట్ వాడకం పెరిగింది. తక్కువ కాస్టులో వచ్చే రాక్ సాల్ట్ని మన శరీరానికి కావలసినంత మాత్రమే వాడటం ఉత్తమం. అయితే మనం ఉప్పును తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయంగా కొన్ని అలవాట్లు చేసుకోవాలి. కూరలు వండేటప్పటికంటే వడ్డించుకునేటప్పుడు వాడటం మంచిది. మిరియాలను వంటలలో వాడటం వల్ల ఉప్పు వల్ల వచ్చే ప్రమాదాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చు. తినే ముందు నిమ్మరసం, జీలకర్ర పొడి లాంటివి యాడ్ చేసుకోవడం వల్ల ఉప్పు సరిపోలేదు అనే భావనని తగ్గించుకోవచ్చు. ఎండు కొబ్బరి, నువ్వుల పొడి లాంటి కమ్మటి పదార్థాలను యాడ్ చేయడం ద్వారా ఉప్పును తగ్గించుకోవచ్చు. ఏది ఏమైనా మంచిది కాదు అనే భావన మనలో బలంగా నాటుకుంటే ఉప్పు అనే అలవాటును తగ్గించుకోవడం అంత కష్టం కాదు. పూర్తిగా మానేయకుండా రోజుకు 5 గ్రాములు తీసుకోవడం ఉత్తమం.